ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, ఇంతటితో పూజ పూర్తయింది. అంటే నా బిడ్డకున్న దోషం తొలగిపోయినట్టేనా పంతులు గారు? పెద్దయ్య, పంతులు గారు చెప్పినట్టు హోమం జరిపించాం కదా పెద్దయ్య. అమ్మాయి గారికి ఎలాంటి దోషం గాని గండం గాని ఉండదు కదా పంతులు గారు? సంపూర్ణంగా దోషం గాని గండం గాని ఉండదని చెప్పడానికి లేదు రాజు. ఈ దోషానికి సంబంధించిన ఛాయలు ఇంకొంతకాలం అమ్మాయి మీద ప్రభావం చూపుతాయి. దోష నివారణ సంపూర్ణంగా అవ్వాలంటే ఈ అమావాస్య పోవాలి. అప్పటి వరకు ఈ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమావాస్య రోజున ఇప్పటిలాగానే మీ దంపతులిద్దరూ కలిసి మీ అమ్మాయి చేత చండీయాగం జరిపిస్తే మీ అమ్మాయికి పరిపూర్ణ దోష నివారణ జరుగుతుంది. పంతులు గారు, మీరు చెప్పినట్టే ఆ యాగాన్ని జరిపిద్దాం. అమ్మగారు, పంతులు గారు చెప్పినట్టు పెద్దయ్య గారు మీరు కలిసి పూజ చేయాలంటే మీరు కూడా మాతోనే ఉంటే బాగుంటుంది. అవునమ్మా, మాతో పాటు రామ్మా. రూపా, హోమానికి పిలిచాను కదా అని ఇంటికి కూడా పిలుస్తాను అనుకోకండి. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే మంచిది. అది కాదు నాన్న, మళ్ళీ మళ్ళీ పూజ అంటున్నారు కదా అని. అవసరమైతే ఈ రోజులాగే గుళ్ళో కలిసి పూజ చేద్దాం. అంతేకాని ఇంటికి పిలుస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. బయలుదేరదాం పంతులు గారు. అలాగేనయ్యా. రూపా, రాజు, మీరు చేసిన పని వల్ల నేను సూర్య పక్కన భార్య స్థానంలో కూర్చోగలిగాను. తనని భార్యగా తాకగలిగాను. తనతో కలిసి భార్యగా హోమం చేయగలిగాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనంతటికీ మీరే కారణం. కానీ మిమ్మల్ని శాశ్వతంగా ఒకటి చేయలేకపోతున్నందుకు మాకు మాత్రం లోటుగానే ఉందమ్మా. ఆ లోటు కూడా తొందరలోనే తీరుస్తాం అమ్మగారు. సరే, వెళ్దాం పదండి. బయట సూర్య వెయిట్ చేస్తుంటాడు. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.